అది సండే స్కూల్ టీచర్స్ అందరూ సిద్ధపడి ఆ పిల్లల్ని ఎలా సిద్ధం చేశారు ఏంటి కార్యక్రమం అనేది మీరు అందరూ సిద్ధంగా ఉండండి. అది అయిపోయినప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. వెళ్ళిపోతే ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోయారు. చాలా షార్ట్లోనే ముగించేద్దాం. దామ్మా దేవుని నామానికి మహిమ కలుగుగాక. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రోగ్రాం ప్రత్యేకమైన వందనాలండి. మనకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి సెలబ్రేషన్ సహవాసానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు దయాతి రవీంద్ర. మరి అందరికీ బాగా తెలుసు. అయితే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఉదయకాలం ముందు మనం వాక్యం విన్నప్పుడు ఒక మాట విన్నాం కదండి, యెహోషువకి ఇచ్చిన వాగ్దానము మన పట్ల నెరవేరుతుందా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము అనే వాగ్దానము మీ గృహాల్లో నెరవేరుతుందా అంటే నేను చెయ్యి ధైర్యంగా చెప్పగలను, నా గృహంలో నెరవేరింది. ఎందుకు అనంటే నేను మొదట సహవాసంలో ఉన్నాను కాబట్టి నా తల్లిలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా కుటుంబం కోసం చేస్తున్న ప్రార్థన నేను, నా బిడ్డలు, నా భర్త మరి ధైర్యంగా చెప్పగలుగుతాను. మేము ఐదుగురం కూడా మరి యెహోషువ మాదిరిగా నేను, నా కుటుంబము దేవుని యెహోవాను సేవిస్తున్నాము అని నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. అంటే కదండి, సహవాసం ద్వారా నా కుటుంబం నేను బలపడటం కాదు. మరి మీరందరూ చెప్పినట్టుగా మీరుగా బలపడుతున్నారేమో, కానీ మీరు చెప్తున్న సాక్ష్యాల ద్వారా నా ముగ్గురు పిల్లలు బలపడతా ఉన్నారు. మా బాబు 7th క్లాస్, మా పాపలు ఇద్దరు 3rd క్లాస్. కానీ వాళ్ళని మీరు ఏదైనా అడగండి, మీరు ఎవరో చెప్పేస్తారు. మీరు ఏ సాక్ష్యం చెప్తున్నారో చెప్తారు. మీరు చెప్తున్న వాక్యంలో లోతేంటో వాళ్ళకి తెలుసు, దానిలో మర్మాలేంటో తెలుసు, బైబిల్లో కథలేంటో తెలుసు. అవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నారు అంటే ఎస్టేట్ ప్రేసర్లోనే నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకుంటే ఓన్లీ సండే స్కూల్లో కాదు, కానీ ప్రతి దినము మా ఇంట్లో నిలబడుతున్నటువంటి ఆ వాక్యం ద్వారా నా ముగ్గురు బిడ్డలు బాగుపడతా ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత బలంగా ఉంటారు అని అంటే, కాన్ఫిడెన్స్ ఆగిపోయిన వెంటనే మరి ఏదైనా పనిలో ఉన్నప్పుడు నేను ఆన్ చేసుకోవడం లేట్ అవుతుందేమో, కానీ నా ముగ్గురు పిల్లలు ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి వెంటనే కాన్ఫిడెన్స్ జాయిన్ అవుతారండి. వాళ్ళు ఎంతగా అట్రాక్ట్ అయిపోయారు అని అంటే, ఏంటి మమ్మీ ఇంకా కాన్ఫిడెన్స్ ఆన్ చేయలేదు నువ్వు అనేంతగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. వాళ్ళకి అర్థమవుతా ఉంది అక్కడ జరుగుతున్న ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడని. అంటే కదండి, మరి ఆ ముగ్గురు పిల్లలు కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. అనేక మందికి మాదిరికరంగా నిలబడుతున్నారు అని అంటే వాళ్ళు ఇక్కడ పునాది వేయబడుతున్నారు. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా మా సామ్య సండే స్కూల్కి ఖచ్చితంగా పంపించండి. మీరు కూడా ఆ అనుభవాన్ని, ఆ రుచిని మీరందరూ పొందుకోగలుగుతారు. మరి ఎందుకనంటే చెప్తున్నాను అని అంటే, వాక్యం మనం ఎక్కడైనా నేర్చుకుంటాం. నేను పుట్టు క్రైస్తవురాలే, వాక్య అనుభవం ఉన్నదాన్ని, సండే స్కూల్ అంటే అనుభవం ఉన్నదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పౌలు గారి పత్రికలో రాస్తా ఉంటారు కదా, మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించింది. ఆ పోరాటం అంటే ఏంటో తెలుసుకున్నాను, ఆ పరుగు ఎలా పరిగెట్టాలో నేర్చుకున్నాను. నేను వాక్యంలో ఎంత బలపడ్డాను అని అంటే, వాక్యం చదవడం వేరు, దాన్ని ధ్యానించడం వేరు. ఇప్పుడు మేము ధ్యానిస్తా ఉన్నాం. మేము ఎవ్వరూ ఇక్కడ వాక్యం చదవకండి. ఉదయకాలం అంటూ మేము మరి మీరు అనుకుంటా ఉంటారేమో ప్రతిరోజు మేము ఫోన్లు పట్టు కూర్చుంటారు అని. మేము ఫోన్లు పట్టు కూర్చోట్లేదు, కానీ మేము పట్టుకుంటుంది బలమైనటువంటి ఆయుధాన్ని. ఆ ఆయుధము 2 అంచులు కలిగిన ఖడ్గము మాత్రమే కాదు, మా త్రోవకి వెలుగుగా మా కుటుంబాన్ని వెలిగించగలుగుతా ఉంది. మరి సహవాసం ద్వారా మా కుటుంబాన్ని మేము నిర్మించుకోగలుగుతున్నాము అని అంటే అది ఖచ్చితంగా మా ఎస్ఎస్ఎస్ఎస్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అనేక అద్భుతాలు మేము చూస్తున్నాము. మాతో పాటు మా కుటుంబాలు కూడా ఆ అద్భుతాల్లో ఆ ఫలాలని పొందుకోగలుగుతా ఉన్నారు. అదంతా కూడా సహవాసంగా చేయబడుతున్నటువంటి ఆ ప్రార్థన ఫలితమే. ఈరోజు ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాము అని అంటే, మరి మీ కుటుంబం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు అనుకోండి, ఎవరైనా ప్రేయర్ చేయమన్నారు అనుకో, మీరు రోజుకి ఎన్నిసార్లు చేయగలుగుతారు? మీ ఇంట్లో ఎవరికైనా బలహీనతగా ఉంది, మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతారు? పర్సనల్గా ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. మా ఎస్ఎస్ఏ ప్రేయర్స్ అంటే 24 గంటలు జరుగుతుందండి. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని ఎత్తుపట్టుకుని అనేక మంది విడవక మరి విసుగుపోక ప్రార్థన చేస్తానే ఉన్నారు. ఆ ప్రార్థన ఫలితం ఈరోజు మేము అందరము పొందుకున్నాము మాధవి గారి ద్వారా. దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకారం అంటే ఆయన ఎంత మాత్రమును విడిచిపెట్టే దేవుడు కాదు. మరి సండే స్కూల్కి సమయం అవుతుందండి. ఈ సంవత్సరం అంతా కూడా మరి మా సండే స్కూల్
ప్రత్యేకమైన వందనాలు. మరి పిల్లల్ని సహవాసానికి పంపిస్తున్నటువంటి ఆ పేరెంట్స్ అందరికీ కూడా మరి చేతులెత్తి వందనాలు చెల్లిస్తా ఉన్నానండి. ఎందుకంటే ఉదయం సండే స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ సాయంత్రం ఏంటి అని అనుకోకుండా మరి మానక మీ పిల్లలందరినీ కూడా సండే స్కూల్కి పంపిస్తా ఉన్నారు. మరి కన్నడ వాక్యాలతో పాటు లెసన్స్ నేర్చుకుంటా ఉన్నారు. దానికోసం మా టీచర్స్ పీపీటీస్ రెడీ చేసుకుంటున్నారు. అంటే ఏదో చెప్పేస్తున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళు ప్రిపేర్ అయ్యి మరి పిల్లల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. దేవుడు దానికి ఇస్తున్నటువంటి గొప్ప కృపకై మరి మీరందరూ సండే స్కూల్కి పంపిస్తున్నందుకే పేరు పేరు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 4:12 అవుతుందండి. 4:05 గంటలకు వచ్చేసి అప్పుడు వరకు దయచేసి పట్టండి. 4:05 గంటలకు దూరం వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు, కానీ చివరి వరకు అంతే కాదు పిల్లల కార్యక్రమాలు చూద్దాం. ఇప్పుడు ఒకరిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరనంటే మా నాన్నగారు మా అక్క దగ్గర ఉండేవాళ్ళు. మా అక్క కూడా వేరే చోట ఉంటుంది. అంటే మా ఫ్యామిలీ అంతా చెప్తే చాలా టైం అయిపోతుంది, కానీ మా నాన్నగారిని ఎప్పుడు కూడా ఏదో అంటారే వాక్యం ఉంటే కాదు క్రియ రూపాన్ని ప్రేమ చూపించాలని, అలాగా ఒక ఫ్యామిలీ మా నాన్నగారిని చూసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దయచేసి వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే పరిచయం చేయాలని నాకు సంతోషంగా ఉంది. రాము గారు, కుమారి గారు పిల్లలిద్దరితో ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి మిమ్మల్ని దీవిస్తారు. అమ్మ రండి ఒకసారి. మా నాన్నగారికి వేళకి భోజనం విషయంలో కానీ, మెడిసిన్స్ విషయంలో కానీ, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కానీ, ఎలాగనంటే ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. వీళ్ళు కూడా ఒక కొడుకులాగే మా నాన్నగారిని చూసుకుంటున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించింది కదా. అమ్మాయి పిల్లలండి అమ్మ నాన్నగారు విజయ శామ్యుయల్ గారు ఉన్నారమ్మా. విజయ శామ్యుయల్ పాస్టర్ గారు ఉన్నారా? అది వెళ్ళిపోయిందా? విజయ శామ్యుయల్ పాస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారమ్మా పాస్టర్ ఎవరైనా? ఓకే, చిన్న ప్రార్థన నేనే చేస్తాను మీరు కుటుంబం గురించి. ఆ తర్వాత ఈ లోపల సండే స్కూల్ కార్యక్రమం ఏదైతే చేయాలో దయచేసి సిద్ధపడిపోండి. సండే స్కూల్ టీచర్స్ పిల్లలు మీరు సిద్ధపడుతూ కూర్చున్నారు. పరిశుద్ధుడ మీకు స్తోత్రములు, సర్వాధికారి మీకు వందనాలు. ఆశ్చర్యకరంగా పరిశుద్ధుడ మీకు స్తోత్రములు, సర్వాధికారి మీకు వందనాలు. ఆశ్చర్యకరంగా నాయన ఇప్పుడు మీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము. నాయన మీ దాసులు మా నాన్నగారు నాయన దైవజనులు తన యొక్క ఆరోగ్య విషయంలో, ఆహారం విషయంలో మా నాన్నగారి కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని మీ సన్నిధిలో మీకు చిగురించి మిమ్మల్ని వారిని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నాయన రాము గారిని, తన భార్యని, తనకి ఇచ్చిన కుమారుని కుమార్తెను జీవించండి. నాయన కుమార్తె 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఈ సంవత్సరం వెళ్ళనై ఉండగా మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై నాయన జీవితంలో ఉన్నత స్థితిలో వెళ్ళడానికి మీ కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. తన కుమారుడు కూడా దీవించి చదువులో సహాయం చేయండి. వాళ్ళ చేతి పనిని మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన ప్రభు యుద్ధము చేసిన వారిని, సామాన్యులైన పాపలో ఉన్న వారిని ఒకే విధముగా ప్రభు మీరు ఆశీర్వాదం పంచినిచ్చే దేవుడు. అదే విధమైనటువంటి వంతును మీ కుటుంబానికి దయచేయమని మీ చేతులు అప్పగించుకుంటూ యేసునామములో నడుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సండే స్కూల్ టీచర్స్ అప్పగించేస్తున్నాను. ఎవరు దీన్ని